అజీజ్ భాయ్, నారాయణ గారు, నారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, నాయకులు, కార్యకర్తలు, సోదరుల మహానాడు ఈ ఫంక్షన్ హాల్లో చాలా పెద్ద ఎత్తున చేసుకున్నాం. ఈ ఫంక్షన్ హాల్ ఒక బ్రాండ్ యూపీఆర్ దీన్ని నిర్మించడం మనకి ఈరోజు మహానాడు కూడా ఉపయోగపడుతుంది. సరే, మహానాడు ఎన్నో మహానాడు చేసుకున్నాం. రమేష్ రెడ్డి మేము నాంపల్లి గ్రౌండ్స్ నుంచి నిజాం కాలేజ్ దాకా జెండాలు పట్టుకొని ఊరేగింపులో నడిచినాడు. ఆయన మీసాలు రెడ్డి ఉన్నాడు, ఆయన గుర్రం మీద పోతుంటే మేమందరూ నడిచిపోయిన రోజులు. ఎన్టీఆర్ గారు ఒక విషయం చెప్తే ఆయన కన్సర్న్ లోపుకుంట రోసేమ సారా ఉద్యమం చేస్తే మేమందరం రాజకీయ పార్టీలు అందరం కలిసి అఖిలపక్ష సారా వ్యతిరేక పోరాటానికి కన్వీనర్గా నేను ఉన్నా. పెద్ద ఆయన పోయి 23 జిల్లాల్లో 22 జిల్లాలు పాటలు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క నెల్లూరు జిల్లా మహిళలు పోరాటం చేసి ఆపేరు. వాళ్ళకి మేము మద్దతుగా ఉంటాము, మీరు రావాలంటే బీఆర్ కాలేజీకి వచ్చి బహిరంగ సభలో ఆ వాస్తవాలన్నీ విన్న తర్వాత ఎమోషనల్గా ఆయన సారా నిషేధిస్తా, ఫస్ట్ డే సంతకం పెడతా, అదొకటి కాదు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తానన్నాడు. వచ్చి ముఖ్యమంత్రిగా సంపూర్ణ మద్యపానం నిషేధం కూడా విధించిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారిని చెప్పేసి మనం చేసుకుంటాం. ఒకటి కాదు, ఆయనతో అటాచ్మెంట్. ఆయనతో నెల్లూరులో మనం ఏసీ స్టేడియంలో మహిళా సదస్ చాలా పెద్ద ఎత్తున చేశాం. నవాబ్పేట నుంచి ఏసీ స్టేడియం వరకు వేలాది మంది జనం బ్రహ్మరథం పట్టారు ఎన్టీఆర్ గారు. ఆయనతో కలిసి పనిచేసే మహద్భాగ్యం మనకు కలిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరంలే, ఆ బ్రాండ్ కంటిన్యూ అవుతుంది. ఒక రోల్ మోడల్ దేశంలో ఒక ఐటీ సెక్టర్ కానీ, అభివృద్ధి కానీ, విజన్ కానీ, ఒక విజన్ 2020 అంటే హైటెక్ సిటీ అంటే ఇవన్నిటికీ కూడా మొన్న మోడీ గారు చెప్పారు. ఐటీ గురించి బాగా మోడీ గారి గురించి ప్రశంసిస్తే ఫైనల్ ఆయన స్పీచ్లో మాట చెప్పాడు మోడీ గారు. కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది. నేను గుజరాత్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఐటీ సెక్టర్లో ఏం చెయ్యాలని నేర్చుకున్నాండి నేను అనేది సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని అందరూ నేను తెలియజేస్తాను. ఈరోజు లోకేష్ బాబు గారు థర్డ్ జనరేషన్, ఆయనతో కూడా ఇవ్వడం అని కలిసి పనిచేశాం. ఈరోజు మోడీ గారు ఇప్పుడున్న ఈవెన్ ఈ వార్ రిలేటెడ్ క్రైసిస్ ఉన్నా లోకేష్ బాబు ఫ్యామిలీని పిలిచి దాదాపు 2 hours టైం స్పెండ్ చేశాడంటే ఆ లోకేష్ బాబు చేసే కృషి, యాక్టివ్ రోల్, కష్టపడే తత్వాన్ని చూసి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పేసి మనం చేస్తున్నారు. అట్లా నేనేమంటానంటే ఈయన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది లాస్ట్ 5 years. నిన్న ఒక మాట చెప్పాడు, రేపు జూన్ 4వ తేదీ అంటే 1 year అవుతుంది, ఆ రోజు రిజల్ట్ వచ్చింది. జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటిస్తా అంటే ఆయన పార్టీ. నేనైతే ఒక మాట చెప్తున్నా, 2029 ఈరోజు మద్యం కేసులో బోఫర్స్ ఎంత 60 కోట్లు, 2G స్కామ్ ఎంత, అక్కడ కేజ్రీవాల్ జైలు పంపించారు, డిప్యూటీ సీఎం జైలు పంపించారు, కవితను జైలు పంపించారు. ఎంత? 150 కోట్లు. ఈరోజు సిఐడి సాక్ష్యాధారాలతో తెలిసినంత 3,200 కోట్లు. నేను చెప్పా, అయ్యా అఫీషియల్ సేల్స్ 3,200 కోట్లు, 10,000 కోట్లు అవినీతి జరుగుతుందని చెప్పా. ఈరోజు వాళ్ళని తప్పించుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ అక్కడ పెట్టి మనల గురించి మాట్లాడతారు.
విశాఖపట్నంలో 50 ఎకరాలు ఎకరా 90 పైసలు ఇడ్లీ వడ అంటాడు. అరే నేను నిన్న వెళ్ళి ఆఫీస్లో ఎస్ఐబిపి తీర్మానం చూశాను. 50 ఎకరాల 36 సెంట్లు ఎకరా 50 లక్షలు, 3 ఎకరాల 50 సెంట్లు ఎకరా కోటి ఉత్సాహించింది. 50 లక్షలకి ఎకరాలు ఇస్తే రాజశేఖర్ టైంలో ఫ్రీగా ఇచ్చింది ఉంది. ఒక ఇన్వెస్టర్, ఒక ఇండస్ట్రీ, ఒక పెట్టుబడి, ఒక పరిశ్రమ, ఉద్యోగాలు, ఉపాధి వస్తుందంటే పిలిచి ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. అటువంటిది 50 లక్షలకి ఇస్తే 90 పైసలు రూపాయి ఇంటి కూడా అంట పచ్చి అబద్ధాలు. ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే నేను ఒక మాట చెప్పాను. ఆ ఎల్లంక ఎమ్మెల్యే ఎల్లంకంటే తెలుసు నీకు, ఆయన ఉండేది బెంగళూరులో. 29 ఎకరాలు, 1,10,000 అడుగుల ఇల్లు, అతి పెద్ద 1,000 కోట్ల రూపాయలు చేసే ప్రాఫిట్. అక్కడ ఉంటాడు, శాసనసభకు రానంటాడు. అందుకని నేను ఒక మాట చెప్పాను, అయ్యా రూపాయి ఇచ్చుంటే నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాను. 50 లక్షలు కోటి రూపాయలు ఇచ్చుంటే ఎలాంటి ఎమ్మెల్యే వచ్చి రాజీనామా చేసి సత్తా తేల్చుకుంటామని చెప్పి చెప్పాను. సిద్ధమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉంటారు. అంటే ఇంత పచ్చి అబద్ధాలంటే వ్యక్తులు లిక్కర్ గురించి చెప్తున్నాడు. ఆయన 2.5 hours ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఇప్పుడే నేను ఒక ఫ్రెండ్ని అడిగి తీసుకున్నాను. ఈరోజు ఇండియాలో ఎక్కడ దొరికే బ్రాండ్ అయినా ఇక్కడ దొరుకుతుంది, సేమ్ రేట్స్ దొరుకుతుంది. తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా. ఆ రోజు పరిస్థితి ఒక్క చెల్లోపల్లి విలేజ్లో మేము పోయినా ఒక సభ పెట్టుంటే వితంతువులు అక్కడ కూర్చొని ఉంటే ఏంటి వాళ్ళని చెప్పి అడిగారు. 27 మంది ఆ పంచాయతీలో ఆ మందు దాకా చచ్చిపోతే వాళ్ళందరూ వితంతువులైనా దొరకైతే పరిస్థితి అని చెప్పేసి మనం చేస్తున్నాం. అటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం గురించి మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతూ మనందరం రేపు లోకల్ బాడీస్ వస్తున్నాయి. లోకల్ బాడీస్ లో వారమానిగా పోలీసులు పెట్టి దౌర్జన్యాలు చేసి పోటీ లేకుండా చేసినది కాదు. మనం జనంలో ఉంటాం, జనంలో బతుకుతాం, లోకల్ బాడీస్ అన్ని గెలిపించుకుంటాం. 2029 మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు ఇతరాలు లేకుండా కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ ఎన్టీ రామారావు గారికి సోదరుడు రమేష్ రెడ్డి గారు చెప్పారు, భారత రత్న ఇవ్వాల్సిన వ్యక్తి మహానుభావుడు. ఒక కూడు గుడ్డ అనే ఒక నినాదం. ఆనాడు ఒక కేంద్ర మంత్రి హైదరాబాద్ వస్తే ఒక మాట చెప్పాడు, నేను ఎక్కడైనా ఫ్లైట్లో పోతుంటే పేదోళ్ళ ఇల్లు స్లాబ్ ఉండే ఇల్లు కనబడితే అది హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, అది ఎన్టీఆర్ అని చెప్పేసి నేను గుర్తుపడతాను. అటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆనాడు కేంద్ర మంత్రి చెప్పిన విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అందుకని ఆయన భారత రత్న ఇచ్చి తీరాలని చెప్పేసి ఆయన ప్రతిపాదనకు నేను కూడా మద్దతు ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. నమస్కారం.